హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 1000 దేవాలయాలకు నిలయమైన కాంచీపురంలో ఉన్న కంచి కామాక్షి ఆలయానికి వెళ్తున్నాం. ఇది ఒక సాధారణ ఆలయం కాదు, 51 శక్తిపీఠాలలో ఒకటి. కామాక్షి అమ్మన్ ఆలయం, కామకోటి నాయకి కోవెల్ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ కంచి కామకోటి పీఠానికి కేంద్రంగా కూడా ఉంది. ఇక మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్తే లాస్ట్ వీడియో మనం శివకంచి ఆలయాన్ని దర్శించుకున్నాం. అలాగే ఆ వీడియోలో కాంచీపురం గురించి, కాంచీపురం ఎలా చేరుకోవాలి అన్నీ ఆ వీడియోలో ఉన్నాయి. వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కంచి కామాక్షిని 5 రూపాల్లో పూజిస్తారు. శివకంచి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం కంచి కామాక్షి ఆలయానికి వెళ్ళాము. శివకంచి ఆలయం నుంచి కంచి కామాక్షి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆటోలో అయితే 5 మినిట్స్లో తీసుకొచ్చారు. మనకు దారిలో మనకు చూడండి కాంచీపురం సిల్క్ శారీస్ అవన్నీ, కంచి పట్టు చీరలకి బాగా ఫేమస్ కాంచీపురము. ఎక్కడ చూసినా కంచి పట్టు చీరలు, కాంచీపురం సిల్క్ హౌస్, కాంచీపురం శారీస్ అని ఎక్కడ చూసినా మనకి దారి పొడవునా మనకి షాపింగ్ మాల్సే కనిపిస్తున్నాయి, షాపింగ్సే కనిపిస్తున్నాయి. మనకి అడ్వర్టైజ్మెంట్లో కంచి పట్టు చీరల నిలయం కాంచీపురం, కాంచీపురం శారీస్ అని మనకు వస్తూ ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా? వింటే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కంచి కామాక్షి టెంపుల్కి వచ్చాం. చూడండి, ఇదే కంచి కామాక్షి ఆలయము. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఆలయము. చూడండి, ఇదే ఎంట్రీ గేటు. ఈవినింగ్ టైంలో అయితే, సాయం సంధ్య వేళ చాలా ఆహ్లాదకరంగా మనం ఈ టెంపుల్లో ప్రశాంతంగా గడపవచ్చు. చూడండి, ఇదే కంచి కామాక్షి ఆలయము. చూడండి, చుట్టూ గోపురాలు కనిపిస్తున్నాయి. సాయం సంధ్య వేళ లైటింగ్ కాంతుల మధ్య చాలా బాగుంది. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంది. కోనేరులో మనకి చేపలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి, చూస్తున్నారు చేపలు. ఇదే మనకి కోనేరు. చూడండి ఎంత బాగుందో కోనేరు. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. పైకి చూడండి, ఇక్కడ క్యూ లైన్ ఉంది, చాలా పెద్ద క్యూ లైన్. టెంపుల్లో అయితే పబ్లిక్ ఒక మాదిరిగా ఉన్నారు, సందడిగా ఉంది. అలాగే దర్శనానికి 1 అవర్ ఎంతో టైం పట్టింది. చూడండి ఎంత బాగుందో టెంపుల్ గోపురము, చాలా బాగుంది కదా. అలాగే శిల్ప సౌందర్యం. కంచి కామాక్షి మనకి 5 రూపాల్లో దర్శనమిస్తారు. శ్రీ కామాక్షి, పర భట్టారిక, అలాగే తప కామాక్షి, అంజనా కామాక్షి లేదా అరూపలక్ష్మి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి, ఇలా 5 రూపాల్లో మనకి కామాక్షి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ టెంపుల్లో మనకి 5 ఆలయాలు మనకి ఈ టెంపుల్లో ఉన్నాయి. చూడండి, కోనేరు సాయంత్రం వేళ సుమారు 7 గంటల టైం అవుతుంది.
చూడండి ఎంత బాగుందో. ఈ ఆలయాన్ని 5వ శతాబ్దంలో పల్లవ రాజులు స్థాపించి ఉండవచ్చు అని చెప్పి ఇక్కడ చరిత్ర చెప్తుంది. అలాగే 14వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని డెవలప్ చేశారు. అలాగే శక్తిపీఠాలు శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయం మదురైలోని మీనాక్షి, నాగపట్నంలోని నీలయదాక్షి, అలాగే వారణాసిలోని విశాలాక్షి, లేదా తిరువానై కోవిల్లోని అఖిలాండేశ్వరి దేవతలతో పాటు ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శక్తిపీఠానికి సంబంధించిన ముఖ్య కేంద్రాల్లో ఒకటి శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయం. ఈ ఆలయము శక్తివంతమైన దేవత అయిన ఆదిపరాశక్తి యొక్క అత్యున్నత కోణాల్లో ఒకటైన కామాక్షి దేవతలకు అంకితం చేయబడింది. లలిత సహస్రనామంలో మొదటి పేరుగా కామాక్షి శ్రీమాత అని స్తుతించబడింది. 18 ప్రధాన శక్తిపీఠాలలో కూడా ఈ ఆలయం ఒకటి. కోస్కోఫ్ కామాక్షి బంగారు విగ్రహం గురించి ఒక పురాణాన్ని ప్రస్తావిస్తాడు. ఈ పురాణం ప్రకారం 1565లో విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత శాశ్వత ఆలయం కోరుతూ ఈ విగ్రహాన్ని దక్షిణ భారతదేశం అంతటా పరిచారకులు తీసుకువెళ్లారు. 1739 నుండి 1787 వరకు దీనిని తిరువారూర్ ఆలయంలో ప్రతిష్ఠించారు. 1783లో విగ్రహం కోసం కామాక్షి అమ్మన్ ఆలయం నిర్మించబడింది. ఇది కామాక్షి ఆలయం యొక్క చరిత్ర. చూసారు కదా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అందుబాటులోకి ఉంటాయి. నెక్స్ట్ వీడియో విష్ణు కంచి ఆలయాన్ని సందర్శిద్దాం. ఇది చాలా పెద్ద టెంపుల్, అలాగే అక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో విష్ణు కంచి.